మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ తోటి వారికి చేతన సాయం అందించడమే రంజాన్ పర్వదినం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి అన్నారు. గురువారం నగరంలోని స్థానిక గోమతీ నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె ముస్లిం మహిళలతో కలిసి బయాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ గొప్పతనాన్ని, విశిష్టతను వివరించారు. ముస్లింలు తమ తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా కళ్లను అదుపులో ఉంచుకుంటూ చెడు చూడకూడదని, చెవులు కూడా చెడు వినకూడదని, నోరు చెడు మాట్లాడకూడదు అన్న మంచి సిద్ధాంతాలతో నెల రోజుల పాటు కఠోర ఉపవాసాలు చేస్తారన్నారు. గతంలో 54 డివిజన్లో పర్యటించిన సందర్భంగా రంజాన్ పర్వదినం గురించి తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం మహిళలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, కప్పిర రేవతి, విజయ, శ్రీలక్ష్మి జానకి, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు. రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు ప్రత్యేకించి ముస్లిం మహిళలందరినీ ఇక్కడ కలవటం జరిగింది, బయాన్ చేయటం జరిగింది. నేను అంతకు ముందు కూడా మొదటిసారిగా బయాన్కి వెళ్ళాను 54 డివిజన్లో. వాళ్ళతో కలిసి ప్రార్థించటము, వాళ్ళతో కలిసి అందులో పాల్గొనటం జరిగింది. అప్పుడే నేను ఇందులో ఉండే గొప్పతనాన్ని నాకు మొదటిసారిగా నేను తెలుసుకున్నాను. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటంతో పాటుగా రంజాన్ మాసానికి ముందుగా మనంగా రెడీ అవ్వాలి. అంటే మన మనస్సుని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఆలోచనని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి ప్రధానంగా ఇందులో చెప్పబడుతుంది. అదేవిధంగా రంజాన్ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు, నెల రోజులు ఫాస్టింగ్ ఉంటారు. అంటే మన బాడీ మీద కంట్రోల్ లాగా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటారు. దీనితో పాటుగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్ళ మీద కంట్రోల్ ఉండాలి. అంటే ఎటువంటి చెడుని చూడటం జరగకూడదు. అదే రకంగా మన కళ్ళతో పాటుగా మన చెవుల మీద కంట్రోల్ ఉండాలి, ఎటువంటి చెడుని వినకూడదు. అదే రకంగా మన నోటి మీద మనకి కంట్రోల్ ఉండాలి, చెడు మాట్లాడకూడదు. అదే రకంగా మన చేతుల మీద కంట్రోల్ ఉండాలి, ఎటువంటి చెడు పనులు చేయకూడదు. ఇదే రకంగా మన కాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి, ఎటువంటి చెడు జరిగే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఈ విధంగా ప్రతి మన ఆలోచనలు అన్నీ కూడాను మంచి వైపే జరగాలి అనేది ఇక్కడ రంజాన్ వెనకాల ఉండే మంచి ఉద్దేశం. ఇది చాలా మహోన్నతమైన ఉద్దేశం అండి. దీనిని ఈ నెల రోజులు పాటించే ఈ ముస్లిం మహిళలు కానీ, ముస్లిం కార్యకర్తలు కానీ, వీళ్ళందరూ ఎంతో మహోన్నతమైన ఉద్దేశం దీని వెనకాల ఉంది. అదేవిధంగా వారు ప్రతి ఒక్కరూ సంపాదించే దానిలో ఒక 2.5% వాళ్ళ ఇన్కమ్ని తప్పకుండా డొనేట్ చేయాలి అనేది. అది కూడాను కేవలం వాళ్ళ బంధువుల్లో అట్లా కాకుండా బయట వారికి అవకాశము కావాల్సిన వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అనే సదుద్దేశము దీని వెనకాల ఉన్నది. ఇటువంటి మహోన్నతమైన ఉద్దేశాలు, తర్వాత ఆచరణలు, ఆలోచనలు ఉన్న ఈ రంజాన్ మాసము ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా నేను ఈరోజు ఇక్కడ ముస్లిం మహిళలందరినీ కలవటం చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు రావటం జరిగింది, చాలా ఉత్సాహంగా వచ్చారు, బయాన్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క హర్షాతిరేకాలని వ్యక్తం చేశారు. మరొక్కసారి అందరికీ కూడాను ఈ సందర్భంగా ప్రతి మహిళకి ఇక్కడ రంజాన్ మాసంగా తోఫా ఇవ్వటం జరుగుతుంది. మున్సిపల్ మంత్రి వర్యులు నారాయణ గారి తరపున మరియు నా తరపున వారికి తోఫా ఇవ్వటం జరుగుతుందండి. థ్యాంక్ యూ.